ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో వచ్చేసి మనం ఎల్జీ నుంచి 272 లీటర్స్ 3 స్టార్ రిఫ్రిజిరేటర్ రివ్యూ అయితే చూద్దాం. ఇది మనకి కన్వర్టబుల్ మోడల్ అనమాట. ఇది మనకి అరౌండ్ ఒకవేళ మీరు 30,000లో చూస్తుంటే మాత్రం ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది. సో ఈ వీడియోలో దీన్ని అన్బాక్సింగ్ అండ్ రివ్యూ దీన్ని తీసుకోవచ్చలేదు ఎవ్రీథింగ్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్లీ బాక్స్లో మనకి యాజ్ యూజువల్ యూజర్ మాన్యువల్ వ్యూ చూడడానికి ఉంటుంది. అండ్ ఐస్ మేకర్ అనేది మనకి ఆటోమేటిక్గా దీనికే ఫిక్స్డ్గా వస్తుంది అన్నమాట, మీరు చూడొచ్చు. అండ్ ఆ తర్వాతకి ఫ్రిడ్జ్ అయితే చూడడానికి అయితే ఉంటుంది, రిఫ్రిజిరేటర్ ఇదే మనకైతే వస్తుంది. ఇది బాక్స్ కంటెంట్స్ విషయానికి వస్తే సో ఇన్స్టాలేషన్ వాళ్ళే మీకు వచ్చి కాల్ చేసి మీకు ఎవ్రీథింగ్ సెటప్ చేసి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీకు సెట్టింగ్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాక మీరు ఆరామ్స్ దీని అయితే యూజ్ అయితే చేయొచ్చు. సో ఫస్ట్లీ మనం మాట్లాడుకోవాల్సింది ఇది మనకి కన్వర్టబుల్ మోడల్ అనమాట. కన్వర్టబుల్ అంటే మీకు తెలిసిందే కదా, యాక్చువల్గా ఇది పైన ఫ్రీజర్ అయితే ఉంటుంది, కింద ఫ్రిడ్జ్ ఉంటుంది కదా. బట్ కొంతమంది ఫ్రిడ్జ్ వాడచ్చు అంటే ఫ్రీజర్ వాడచ్చు వాడకపోవచ్చు. ఎప్పుడన్నా మీకు ఫ్రిడ్జ్ అవసరం ఎక్కువ ఉంది, ఫ్రీజర్ మీరు ఎక్కువగా అవసరం లేనప్పుడు సింపుల్గా మీరు దీన్ని ఏదైతే ఇది ఉందో ఫ్రీజర్ని దీన్ని కూడా మీరు ఫ్రిడ్జ్ లాగా వాడుకోవచ్చు. అంటే మీరు ఈ ర్యాక్ రిమూవ్ చేయొచ్చు అండ్ ఈ ఐస్ది మొత్తం టోటల్గా ఇలా సింపుల్గా మీరు చూడొచ్చు. ఇలా టోటల్గా మొత్తం రిమూవ్ చేసి మీరు ఈ స్పేస్ అంతా కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఒక మంచి విషయం కన్వర్టబుల్లో. ఒకవేళ మీరు దీన్ని కన్వర్ట్ చేసుకోవాలనుకుంటే మాత్రం కింద మీకు కంట్రోల్ అయితే ఉంటుంది. మీరు మెయిన్ ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ కంట్రోల్ అయితే ఉంటుంది. దీని నుంచి మీరు ఫ్రిడ్జ్ని ఫ్రీజర్ని ఫ్రిడ్జ్ లాగా అయితే మీరు ఆరామ్సే యూజ్ చేయొచ్చు. ఇది ఒక యాడెడ్ అడ్వాంటేజ్. ఒకవేళ మీరు ఇట్లాంటి సిచ్యువేషన్ వస్తుంది, మీకు ఫ్రీజర్ వాడని సిచ్యువేషన్ మీరు ఎక్కువగా వాటర్ అనుకుంటే మాత్రం మీకు ఈ కన్వర్టబుల్ మోడల్ అనేది మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. లేదు మీరు పెద్దగా ఎప్పుడు 365 డేస్ మేము ఫ్రీజర్ వాడతామన్నా అనుకుంటే మాత్రం మీకు కన్వర్టబుల్ మోడల్ అసలు అవసరం లేదు. సో దట్ నేను కన్వర్టబుల్ మోడల్ డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, నాన్ కన్వర్టబుల్ మోడల్ ఇస్తాను. ఒకవేళ మీరు 365 డేస్ ఫ్రీజర్ వాడే వాళ్ళు అయితే మాత్రం 80% మీరు కన్వర్టబుల్ మోడల్కి వెళ్ళొద్దు. లేదు మీరు 1 month 2 months మీకు ఫ్రీజర్ పెద్దగా అవసరం ఉండదు అనుకుంటే మాత్రం దెన్ ఈ కన్వర్టబుల్ మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఇక డిజైన్ విషయానికి వస్తే నేను మీకు పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఇక్కడైతే చూడొచ్చు. ఎస్పెషల్గా నేను 3 తెప్పించాను, సామ్సంగ్ తెప్పించాను, వర్ల్పూల్ తెప్పించాను అండ్ ఎల్జీ తెప్పించాను. మూడిట్లో కలర్ నాకు బాగా అట్రాక్టివ్గా ఉన్న కలర్ వచ్చేసి ఇదనమాట. సో అన్నీ కూడా మనకి సిల్వర్ టోన్ తోటే వస్తున్నాయి. బట్ కాకపోతే పర్టికులర్ ఇందులో వచ్చే సిల్వర్ టోన్ అనేది మీకు మెటల్ ఫినిష్ అనేది చాలా అంటే చాలా పాలిష్డ్గా అండ్ ప్రీమియంగా ఉంటుంది. ఎస్పెషల్గా మీకు ఏదైతే ఇక్కడ డోర్ హ్యాండిల్ మనకి ఏదైతే హ్యాండిల్ ఉందో హ్యాండిల్ దగ్గర వచ్చేసి మనకి సిల్వర్ స్ట్రిప్ అయితే ఇచ్చారు, దానివల్ల ఇంకా అట్రాక్టివ్గా ఉంటుంది. అండ్ అఫ్ కోర్స్ హ్యాండిల్ కూడా మీకు రిసెస్డ్ హ్యాండిల్తో వస్తుంది. సో దట్ మీరు ఆరామ్సే హ్యాండిల్ చేయొచ్చు, చాలా ఈజీగా మీరు ఫ్రిడ్జ్ కానీ ఫ్రీజర్ కానీ ఆరామ్సే ఓపెన్ చేసుకోవచ్చు. డోర్ అనేది కూడా మీకు చాలా అంటే చాలా స్టడీగా స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. సో బిల్డ్ క్వాలిటీ గురించి వచ్చినప్పుడు మాట్లాడుకుందాం. అండ్ ఇక డిజైన్లో భాగంగా కంట్రోల్ అనేది మీకు కింద బాటంలో లోపల అయితే ఇచ్చారన్నమాట. మీరు టచ్ ప్యాన్ లాగానే ఉంటుంది. మీకు సింపుల్గా మీరు ఫ్రీజర్ టెంపరేచర్ అండ్ ఫ్రిడ్జ్ టెంపరేచర్ మీరు ఆరామ్సే లో నుంచి హైకి ఆరామ్సే సింగిల్ ప్రెస్ల ద్వారా మీరు చేంజ్ అయితే చేసుకోవచ్చు. అదొక మంచి విషయం. అక్కడ ఇది కూడా ఒక అట్రాక్టివ్గా ఉంది. బట్ కాకపోతే చాలా మందికి ఇప్పుడు సామ్సంగ్ చూసినట్టయితే పైన ఉంటుంది, దీనికి పైన ఉండదు, లోపల ఉంటుంది. ఒకసారి చేంజ్ చేసి పెట్టుకుంటాం అనుకుంటే మాత్రం ఇట్ డజంట్ మ్యాటర్ పైన ఉన్న లోపల ఉన్న. బట్ కాకపోతే కొంతమందికి ఏంటంటే బయట ఉంటే లుక్ బాగుంటుంది అనుకుంటే మీ ఇష్టం, అది పర్సనల్ పర్స్పెక్టివ్. రెండిట్లో మీరు ఏదైనా తీసుకోవచ్చు, ఎల్జీ కానీ సామ్సంగ్ కానీ. అది పైకి ఉంటుంది, ఇది లోపల ఉంటుంది. డిజైన్ పరంగా మీకు వదిలేస్తున్నాను, నేను నా వర్డిక్ట్ అయితే పాస్ చేయను. డిజైన్ పరంగా మీ ఇష్టం అని చెప్పుకోవచ్చు. డైమెన్షన్స్ అనేది ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూడవచ్చు. ఈ డైమెన్షన్స్ని బట్టి మీరు మీ ఇంట్లో సెట్ అవుతుందా లేదా ఒకసారి అయితే చెక్ అయితే చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు మనం మాట్లాడుకోవాల్సింది బ్యాక్ అనమాట. క్లీన్ బ్యాక్తో వస్తుంది, ఎటువంటి కండెన్సర్ కానీ ఇట్లాంటివి కానీ చూడడానికి లేదు, క్లీన్ బ్యాక్తో వస్తుంది. ఎటువంటి ఇష్యూ లేదు, ఆరామ్సే మీరు ఎక్కడంటే అక్కడ ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు. బట్ పెట్టే దగ్గర కొంచెం మినిమం ఒక 2 to 3 inches గ్యాప్ ఉంచేటట్టు చూసుకోండి. పూర్తిగా తీసుకెళ్ళి ఆ వాల్స్కి అతికించకండి, అలా దగ్గరికి పెట్టేయకండి. హీట్ డిసిపేట్ అవ్వకపోతే కొంచెం ఇబ్బందులు జరుగుతాయి. సో చాలా అంటే చాలా చోట్ల ఇట్లాంటి పేలిపోవడాలు జరుగుతూ ఉన్నాయి. అందుకని కొంచెం ప్రికాషన్స్ అయితే తీసుకోండి, అదొకటైతే నేను చెప్పగలను. అంటే ఇక బిల్డ్ క్వాలిటీ విషయం కోసం మాత్రం ప్యూర్ మెటల్ బిల్డ్ క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. వెరీ వెరీ స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీ అయితే యూజ్ చేశారు. దో మీకు బయట కానీ అండ్ ఇన్సైడ్ కూడా మీకు ఏదైతే డోర్ బాస్కెట్స్ బిల్డ్ క్వాలిటీ కానీ, టఫ్ అండ్ గ్లాసెస్ ఏవైతే మనకి సెల్ఫ్స్ ఉన్నాయి కదా, సెల్ఫ్స్ బిల్డ్ క్వాలిటీ కానీ ఎవ్రీథింగ్ కూడా టాప్ నాచుకున్నాయి. ఎక్కడ కూడా నాకు బిల్డ్ క్వాలిటీలో కాంప్రమైజ్ అనేది అనిపించలేదు. అండ్ ఇక ఆ తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది వైర్ లెంత్ కూడా బాగానే ఉంది. మీరు ఆరామ్సే యూజ్ చేయొచ్చు. మీరు కొంచెం 1.5 meter వరకు అయితే మీకు ఈజీగా చూడడానికి అయితే ఉంటుంది. అండ్ దాంతోపాటు ఇన్సులేషన్ విషయానికి కోసం మాత్రం వెరీ వెరీ బిగ్ అని చెప్పుకోవాలి. ఇన్సులేషన్ మీరు చూడొచ్చు, చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఇన్సులేషన్ అయితే చూడడానికి ఉంది. కూల్ లాస్టింగ్ కూడా పర్లేదు, మీకు బాగానే ఉంటుంది. ఎప్పుడైనా కరెంట్ పోయినా సరే మీకు ఇమీడియట్గా ఫ్రిడ్జ్లో ఉన్నాయి ఖరాబ్ అయిపోవడం ఇట్లాంటిది అయితే జరగదు. కూల్ లాస్టింగ్ కూడా బాగానే ఉంది. ఇన్సులేషన్లో భాగంగా నాకు ఎటువంటి ఇష్యూ అయితే అనిపించలేదు. అండ్ ఇక ఆ తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది డోర్ గ్యాస్కెట్ అనేది రిమూవ్ చేసుకొని మీరు ఆరామ్సే వాష్ చేసుకోవచ్చు. సో రిమూవబులే, అక్కడ కూడా మనకి పెద్ద ఇష్యూ కాదు. ఇక మెయిన్
కెపాసిటీ విషయానికి వస్తే మాత్రం ఇది మనకి 272 లీటర్స్ కదా. ఫ్రీజర్ కెపాసిటీ కనుక మనం చూసినట్టయితే అరౌండ్ మనకి 58 లీటర్స్ వస్తుంది. ఫ్రిడ్జ్ వచ్చేసి 214 వస్తుంది. ఫ్రిడ్జ్ అనేది మీకు ఫుల్ 272 వాడాలనుకుంటే కన్వర్ట్ చేసి అయితే వాడుకోవచ్చు. ఫ్రీజర్ అనేది ఆబ్వియస్లీ మనకి 58 లీటర్స్ అనేది మోర్ దెన్ ఎనఫ్ అని అయితే నా ఫీలింగ్ ఓవరాల్గా. ఇక ఆ తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది స్టార్ రేటింగ్. ఇది మనకి 3 స్టార్తో వస్తుంది. బట్ గుర్తుపెట్టుకోండి 3 స్టార్ 2 స్టార్ అనేది పెద్దగా పట్టించుకోకుండా ఇనీషియల్గా ఎక్కువ పెట్టడమే. 3 స్టార్కి 2 స్టార్కి ఎక్కువ పవర్ కన్జంప్షన్ అయితే ఉండదు. ఇక్కడ మనకి యూనిట్ చూసినట్లయితే 236 యూనిట్స్ పర్ ఇయర్ అంటున్నారు. 2 స్టార్కి చూస్తే కొంచెం మైనర్ ఫరక్ అయితే ఉంటుంది. సో దట్ ఒకవేళ ఇనీషియల్గా ఎక్కువ బర్డెన్ వద్దనుకుంటే మాత్రం మీరు 2 స్టార్కి కూడా వెళ్ళొచ్చు. కన్వర్టబుల్ కావాలా వద్దనే దాన్ని బట్టి కూడా మీరు డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది కాబట్టి మీకు కన్వర్టబుల్ అంటే కన్వర్టబుల్, లేదంటే వేరేదైనా తీసుకోవచ్చు. నేను అన్నింటినీ కంపేర్ చేశాక మాత్రమే మీకు ఈ రివ్యూ అయితే చెప్తున్నా. మీరు ఆరామ్సే 100% కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఇక మెయిన్గా లోపలైతే ఎల్ఈడి మనకి ఫ్రీజర్లో అయితే చూడడానికి ఉంటుంది. యాజ్ యూజువల్ అన్ని రిఫ్రిజిరేటర్లు అలానే ఉంటుంది. బట్ కింద వచ్చేసి మనకి ఎల్ఈడి అయితే యూజ్ చేశారు. మీరు చూడొచ్చు ఎల్ఈడి అయితే యూజ్ చేశారు. ఎల్ఈడి క్వాలిటీ కూడా చాలా బెటర్గా ఉంది అండ్ బ్రైట్గా ఉంది. ఎక్కడ కాంప్రమైజ్ అయితే అవ్వలేదు. అండ్ టఫ్ అండ్ గ్లాస్ క్వాలిటీ కూడా చాలా బెటర్గా ఉంది ఇందాక చెప్పినట్టుగా. అండ్ టోటల్ సెల్ఫ్స్ చూసినట్టయితే మీకు చూడొచ్చు సెల్ఫ్స్ అనేది మొత్తం 3 సెల్ఫ్స్ అయితే ఉంటాయి. పుల్అవుట్ ట్రే ఒకటి ఉంటుంది, 2 సెల్ఫ్స్ ఉంటాయి. బాటమ్ మనకి ఏదైతే వెజిటబుల్ డ్రాయర్ ఉందో దాని మీద కూడా ఒకటి ఉంటుంది కాబట్టి సెల్ఫ్ అనేది ఓవరాల్ మీకు 4 సెల్ఫ్స్ అయితే కనిపిస్తాయి. వెజిటబుల్ డ్రాయర్ సైజ్ కూడా చూడొచ్చు మనకి చాలా బెటర్గానే ఉంది. 2 to 3 మెంబర్స్ ఫ్యామిలీస్కి ఆరామ్సే వెజిటబుల్ డ్రాయర్ కూడా సరిపోతుంది. అండ్ డోర్ బాస్కెట్స్ విషయానికి వస్తే ఫస్ట్ మనకి డీప్ ఫ్రిడ్జ్లో ఫ్రీజర్లో చూసినట్టయితే మనకి 2 డోర్ బాస్కెట్స్ ఇచ్చారు, పెద్దవి ఇచ్చారు. వెరీ గుడ్. అండ్ ఇక సెల్ఫ్స్ ఫ్రీజర్లో మీరు చూసినట్లయితే చూడొచ్చు మీకు అంతా తీసుకోవడం మీరు వాడుకోవచ్చు ఇందాక నేను చెప్పినట్టుగా. అండ్ కింద చూసినట్టయితే డోర్ బాస్కెట్స్ అనేవి మొత్తం మనకి 4 అయితే ఉన్నాయి, విచ్ ఇస్ వెరీ వెరీ గుడ్ థింగ్. 2 పెద్దవి ఉన్నాయి. బాటిల్ బాస్కెట్ వచ్చేసి ఒకటే ఉంది మనకి. కింద దాంట్లో కూడా బాటిల్స్ పడతాయి, బట్ కాకపోతే చిన్న చిన్న ½ లీటర్ బాటిల్స్ ఇట్లాంటివి అయితే పడతాయి, కానీ లీటర్ బాటిల్స్ అయితే పట్టవు. బట్ డోర్ బాస్కెట్స్ అయితే మనకి చాలా ఎక్కువగా అయితే ఇచ్చారు. అండ్ వన్ మోర్ ఫీచర్, మీకు సౌండ్ వినిపించింది కదా, ఎప్పుడైనా మీరు డోర్ ఓపెన్ చేసి పక్కన పెట్టారనుకోండి మీకు అలారం అయితే వస్తుంది. ఆ సామ్సంగ్లో కూడా ఉంది, బట్ కాకపోతే సామ్సంగ్ కంటే ఎక్కువ లౌడ్గా మనకి ఇందులో అయితే వస్తుంది. ఇప్పుడు మీకు వచ్చినట్టుగా సామ్సంగ్లో కూడా వస్తుంది, కొంచెం తక్కువ వస్తుంది. వర్ల్పూల్ అసలు అది ఫీచర్ లేనే లేదు మనం టెస్ట్ చేసే మోడల్ అయితే. వీటన్నిటికి సంబంధించిన కంపారిజన్ వీడియో ఆల్రెడీ నేను షూట్ చేశాను. అది ఎడిట్ అయిపోయి ఆల్రెడీ వచ్చి డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, లేదా ఇక్కడ కార్డ్స్లో అయితే ఉంటుంది. ఒకవేళ రాకపోతే మాత్రం వెరీ సూన్ వచ్చాక మనకి డిస్క్రిప్షన్ లింక్ అయితే అప్డేట్ చేస్తాను. ఇది సామ్సంగ్ వర్ల్పూల్ అన్నింటిని సైడ్ బై సైడ్ పెట్టి కంపేర్ చేసి ఏది బెస్ట్ అనేది అయితే నేను మీకు ఆ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను అనమాట. ఓవరాల్గా ఐస్ ట్రే కూడా మీకు ఇందాక చెప్పినట్టుగా రిమూవబుల్. ఇది జస్ట్ ఇది తీసుకొని దీన్ని సైడ్కి ఇలా రిమూవ్ చేసుకొని కావాలనుకుంటే ఓన్లీ సెల్ఫ్స్ కూడా యూస్ చేయొచ్చు. ఐస్ ట్రే ట్విస్టబుల్ ఐస్ మేకర్ అనమాట. సింపుల్గా మీరు ఎటువంటి ఇబ్బంది పడుకుని ట్విస్ట్ చేస్తే కింద బాస్కెట్లో వస్తుంది, అది తీసుకొని మీరు ఆరామ్సే యూజ్ అయితే చేయొచ్చు. అండ్ ఆ తర్వాత కంప్రెసర్ విషయానికి వస్తే మాత్రం ఇన్వర్టర్ కంప్రెసర్ కంప్రెసర్ మీద వీళ్ళు మనకి 10 years వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, విచ్ ఇస్ గుడ్ థింగ్. ఓవరాల్ ప్రొడక్ట్ వారంటీ మనకి 1 year అయితే ఉంటుంది. స్టార్ రేటింగ్ ఎవ్రీథింగ్ లేబుల్స్ అని కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. అండ్ స్మార్ట్ డయాగ్నోసిస్తో వస్తుంది. ఏదైనా ఇష్యూ ఉంటే మాత్రం మనకి త్రూ మన స్మార్ట్ కనెక్ట్ ద్వారా, ఆటో స్మార్ట్ కనెక్ట్ ద్వారా ఆరామ్సే మనం అదైతే తెలుసుకోవచ్చు అనమాట. అదొక మంచి విషయం. అండ్ దాంతోపాటు మనకి మెయిన్గా డయోడ్రైజర్ ఇవన్నీ కూడా మనకి చూడడానికి అయితే ఉంటాయి. ఓవరాల్ మాత్రం ఇవన్నీ పక్కన పెడతానా అసలు రిఫ్రిజిరేటర్ ఇది మేము తీసుకోవచ్చు అంటే రిఫ్రిజిరేటర్లో మనం కన్సిడర్ చేయాల్సింది ఫస్ట్ కెపాసిటీ చాలా బెటర్గా ఉంది. డోర్ బాస్కెట్లు కానీ మీకు సెల్ఫ్స్ కానీ అండ్ వెజిటబుల్ డ్రాయర్ కానీ ఎవ్రీథింగ్ కెపాసిటీ బాగుంది ఫస్ట్ థింగ్. అండ్ రెండో థింగ్ వచ్చేసి మనకి బిల్డ్ క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. ఇంటీరియర్లో ఇంటర్నల్గా బిల్డ్ క్వాలిటీ కానీ ఎక్స్టర్నల్గా కానీ బిల్డ్ క్వాలిటీ కాంప్రమైజ్ అవ్వలేదు. అండ్ యాడెడ్ అడ్వాంటేజ్ కన్వర్టబుల్ మోడల్తో వస్తుంది. అండ్ నాయిస్ కూడా ఎక్కువగా అయితే లేదు, నాయిస్ కూడా పర్లేదు, ఓకే సమ్వాట్ ఓకే అని చెప్పుకోవచ్చు. మరీ ఎక్కువ అయితే లేదు. ఎప్పుడన్నా ఫ్రీజర్ ఎక్కువగా ఎయిర్ వస్తుంది కదా, ఫ్రీజర్లోకి ఎయిర్ వచ్చినప్పుడు కొంచెం లిటిల్ బిట్ నాయిస్ అనిపిస్తుంది, కానీ అదర్వైజ్ మీకు సైలెంట్ ఆపరేషన్ అయితే ఉంటుంది. స్టిల్ దీనికంటే ఇంకా సామ్సంగ్ చాలా సైలెంట్గా ఉంటుంది, బట్ దానికంటే కొంచెం బిట్ ఇది ఎక్కువ వస్తుంది. వీటన్నిటికంటే ఎక్కువ వర్ల్పూల్ అయితే వస్తుంది అన్నమాట. అదంతా అదొక మ్యాటర్, సపరేట్ మ్యాటర్. ఓవరాల్ మనకి ఇంకా కూల్ లాస్టింగ్ విషయానికి వస్తే మాత్రం ఆ టెస్టింగ్లో ఫస్ట్ కూల్ లాస్టింగ్ ఎక్కువగా ఉంది సామ్సంగ్, సెకండ్ ఎల్జీ, థర్డ్ వర్ల్పూల్. సో దీన్ని బట్టి మీకు కూల్ లాస్టింగ్ ఎక్కువ. మీ దగ్గర కరెంట్ పోతుంది అనుకోండి, మీరు ఎల్జీ మోడల్ స్కిప్ చేసి సామ్సంగ్కి వెళ్ళిపోండి. లేదు మీ దగ్గర కరెంట్ ఎక్కువ పోయినా గంట లేదా అర్ధగంట అనుకోండి, మీకు ఈ ఫ్రిడ్జ్ ఏది తీసుకున్నా ఏం కదా, ఈ మూడిట్లో మీరు ఏది తీసుకున్నా ఏం కదా, అన్నిటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్ ఇస్తాను, అక్కడి నుంచి అయితే చెక్ చేసుకోండి. సో ఇది ఓవరాల్గా ఎల్జీ డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ యొక్క రివ్యూ అనేది. ఇందులో మనకి వేరియస్ సైజెస్ అయితే ఉన్నాయి. వీటన్నిటి సైజెస్, ప్రైసెస్ అయితే ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూపిస్తాను. వీటి ప్రైసెస్ కూడా డిస్క్రిప్షన్లో అయితే ఉంటాయి, ప్రైసెస్ అండ్ లింక్స్ అనేవి. సో ఆల్మోస్ట్ ఆల్ అన్నింటిలో సేమ్ బిల్డ్ క్వాలిటీ, సేమ్ ఎవ్రీథింగ్ సేమ్, బట్ కెపాసిటీ పెరిగే కొద్దీ కొంచెం సైజ్ అనేది పెరుగుతుంది. మీరు ఎక్కువ యూజ్ చేయొచ్చు అనమాట. 2 to 3 మెంబర్స్ అయితే మాత్రం ఇది మోర్ దెన్ ఎనఫ్. లేదా ఎక్కువ మెంబర్స్ అనుకుంటే మాత్రం 322 లీటర్స్, 343 లీటర్స్, వాటన్నిటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి అయితే చెక్ చేసుకుని వీడియోని సెలెక్ట్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.